హలో ఫ్రెండ్స్, నేను వచ్చాను మీకోసం. ఇవాళ నేనైతే ఇండియన్ బైక్ 3D ఇంకా కొత్త వర్షన్ లోపలికి వెళ్ళాను. దీంట్లో అయితే మనం కొత్త కొత్త జంతువుల్ని చూడబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మన సెకండ్ వర్షన్ ఆఫ్ ఇండియన్ బైక్ 3Dలో టైగర్స్, లయన్స్ కూడా వస్తున్నాయి. చూడండి. సో అయితే మనం యానిమల్స్ని చూడకముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కొంత ప్లేస్ని చూసుకోవాలి, ఎక్కడ మన యానిమల్స్ ఉన్నాయి చూడగలమో. అందుకే యానిమల్స్ అన్నీ మనం చీట్ కోడ్స్ కొడితే వస్తున్నాయి. ఓకే, ఇండియన్ బైక్ 3D మామూలు వర్షన్లో ఇలాంటి యానిమల్స్ని అయితే తెప్పించలేం. అంటే మనం స్నేక్స్ని తెప్పించగలం, చాలా యానిమల్స్ తెప్పించగలం, కానీ వీటిలో ఉండే యానిమల్స్ని మాత్రం తెప్పించలేం. సో ఓకే, ఇప్పుడు చూద్దాం చీత ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో. బోర్ కొట్టేస్తుంది దీని మీద సవారీ చేస్తుంటే. సో మనమైతే ఇప్పుడు ఇంకా చీతాస్ని తెప్పించబోతున్నాం. ఇలాగైతే నేను 4 యానిమల్స్ మీకు చూపించబోతున్నాను. అవి ఏంటో మీరు గెస్ చేసుకొని కామెంట్స్లో పెట్టండి. సో ఇప్పుడు ఫస్ట్ యానిమల్ తెప్పించేసాను కదా, ఇవన్నీ నన్ను సరెండర్ చేసినవి. నేనే వీటికి సరెండర్ అయిపోయాను. అబ్బో, నన్ను వేటాడుతున్నట్టు చుట్టూరు తిరుగుతున్నట్టు ఉంది ఇక్కడ. ఓకే, దాన్ని తీసుకొని ఒకసారి షూట్ చేసి చూద్దాం. వేరే యానిమల్స్లోకి చచ్చిపోతాయో ఇంకా అలాగే ఉంటాయో. ఇట్లయితే ఏం రావట్లేదు, వైట్ స్మోక్ తప్ప. సో ఓకే, వేరే వేరే గన్స్తో కూడా ట్రై చేద్దాం. వేరే గన్స్ ఇంకా ఓకే, మనం ఇప్పుడు స్నైపర్ గన్తో షూట్ చేయబోతున్నాం. ఇప్పుడు ఏమవుద్దో చూద్దాం. ఇప్పుడు కూడా ఏమవట్లేదు అనమాట. చూసారా ఫ్రెండ్స్, సెకండ్ యానిమల్ అయితే లయన్. సో లయన్స్ అయితే చూడడానికి భయంకరంగా ఉన్నాయి. చూసారా ఫ్రెండ్స్, అక్కడైతే దూరంగా చూస్తే మన చీతాస్ అక్కడే ఉన్నాయి.
ఓకే, ఇంకా ఇంకా ఓకే. ఇప్పుడు నా చుట్టూరు అయితే వచ్చేసినాయి. ఇవైతే నన్ను వేటాడి తినేయాలనే కసితో చూస్తున్నట్టు ఉన్నాయి. కొట్టు చూస్తే ఏమవుద్ది? ఓకే, మనం చేత మీద వెళ్ళి చూసాం. ఇప్పుడు లైన్ ఎలాగుందో చూడాలి కదా. చాలా మెల్లగా ఉంది, దిగిపోదాం. ఇంకా కొంచెం కొంచెం ముందుకెళ్దాం. ఓకే, చాలు, దిగిపోదాం. అన్నీ బాగానే తాకుపుతున్నాయి కానీ నా దగ్గరికి మాత్రం రావట్లేదు. సరే, ఇప్పుడు నేను థర్డ్ యానిమల్ కూడా మీకు చూపించబోతున్నాను. అబ్బో, మన దగ్గర అయితే ఇప్పుడు రైన్ వచ్చేసింది. చూసారా ఫ్రెండ్స్, థర్డ్ యానిమల్ లయన్. అదే థర్డ్ యానిమల్ రైను. అరే రే, లైన్ అంటే ఇంకా రైనోకు బదులు లైనే కొట్టేశాను. ఇంకా చీట్ కోడ్. ఓకే, దీన్ని పక్కకు తీసుకెళ్ళి పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ఫుల్ స్పీడ్ చూడాలి ఎలాగుందో. కాళ్ళు బాగా వెనక్కి వస్తున్నాయి కానీ స్పీడ్గా మాత్రం పరిగెట్టట్లేదు. ఓకే, ఇక్కడ ఈ ర్యాంప్ ఉంది కదా, ఇక్కడే వదిలేద్దాం. ఇదేంటి తిరగట్లేదు? ఓకే, తిరుగుతుంది. దీన్ని ఇంకెక్కడ వదిలేద్దాం. అయినా కష్టపడి ఇక్కడికి వచ్చేసాం మనం. ఇప్పుడైతే మన చుట్టూరు ఇప్పుడు రైనోస్ పెట్టేయబోతున్నాం. చూడండి, బో రెండు గుద్దేసుకుంటున్నాయి. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎప్పుడైనా రోడ్ రోలర్ తొక్కిందా? మీరు తొక్కిందంటే మీరు కామెంట్స్లో రాయండి, లేకపోతే తొక్కలేదంటే కామెంట్స్లో పెట్టండి. చూద్దాం మీ ఆన్సర్స్ ఎలాగున్నాయంటే. సో ఇప్పుడు మనం ఫోర్త్ యానిమల్ కూడా చూడడానికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ పర్ఫెక్ట్ అనుకుంటాను ఫోర్త్ యానిమల్ కోసం. చూసారా ఫ్రెండ్స్, ఫోర్త్ యానిమల్ నాకు చాలా ఇష్టమైన టైగర్.
సో ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పుడు మీరు లైక్ చేసి ఉంటే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఏమిటంటే ఐ సబ్స్క్రైబడ్ మై ఛానల్ అని పెట్టండి. పక్కనే VDSBF టీమ్ ఛానల్ కూడా పెట్టండి. ఐ సబ్స్క్రైబర్ యువర్ ఛానల్. సో ఇప్పుడు టైగర్ కూడా చూస్తున్నాం మనం. సో ఇప్పుడైతే మన ఫోన్లో ఉన్న మిగతా ఫీచర్స్ని కూడా చూద్దాం. ఓకే, మెసేజెస్లో ఏమున్నాయి? ఓకే, ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఇక్కడ చెక్ లిస్ట్లో ఏమీ లేదు. సెట్టింగ్స్ లోపలికి వెళ్ళాము. ఫస్ట్ వాల్పేపర్ చూద్దాం. ఓకే, నాకు ఈ వాటర్ ఫాల్ నచ్చింది, పెట్టేశాను. ఓకే, ప్రొఫైల్ నార్మల్ మోడ్లోనే పెడదాం. ఇంకా థీమ్ కూడా చూద్దాం. నాకు గ్రీన్ ఇష్టం కాబట్టి గ్రీన్ పెట్టుకుంటున్నా. ఓకే, గ్రీనే పెట్టేసుకుందాం. ఇంకా బ్యాక్ కవర్ కలర్, ఓకే ఇది కూడా గ్రీనే పెట్టేసుకున్నా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన మొబైల్ చూడడానికి చాలా బాగుంది. వావ్, దీంట్లో కెమెరా కూడా ఉంది, మనం సెల్ఫీస్ దిగచ్చు. సో ఇక్కడ గూగుల్ అయితే దీంట్లో డీగల్ అయిపోయింది. దీంట్లో ఏమైనా సెర్చ్ చేద్దాం. రియల్ హీరో, ఓకే చూద్దాం. మనం సెర్చ్ చేసిన ఏం రావట్లేదు. ఓకే, గూగుల్కి బదులు డీగల్ చాలా వేస్ట్. వావ్, దీంట్లో చీట్ కోడ్స్ కూడా ఉన్నాయి. బైక్స్, కార్స్ కాదు అన్నీ బైక్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా ఏమున్నాయి? టీవీ యాప్లో ఏం లేవు, రేడియో యాప్లో కూడా ఏం లేవు. ఓకే, ఇప్పుడైతే మనం అన్ని బైక్స్ కోడ్స్ కొట్టబోతున్నాం, మనకు కనిపించినవి అన్నీ. మన R15 బైక్ అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్, నేనైతే రోజు వీడియోస్ ఇంకా షార్ట్స్ పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. సో మనమైతే ఇప్పుడు మన ఇంటికి వెళ్ళిపోతున్నాం. వచ్చేసాం మనం ఇంటికి. ఇప్పుడు మన ఇల్లంతా ఇప్పుడు తిరిగి చూడబోతున్నాం. ఓకే, అయిగా అక్కడ ఉన్నాయి మెట్లు.
వావ్, దీంట్లో బెడ్ ఉంది, చైర్స్ ఉన్నాయి. ఓకే, వావ్, ఇక్కడేంటి ఎలాగుంది? బంజీ జంపింగ్ చేస్తున్నట్టు దూకాడు. ఓకే, మన ఇల్లంతా మళ్ళీ చూసుకుందాం. సో మళ్ళీ మనం ఆ రూమ్కి వచ్చేసాం. ఓకే, ఇక్కడ టీవీ ఆప్షన్ కూడా వచ్చింది. చూద్దాం ఏమొస్తాయో. కొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది. ఓకే, టీవీని అయితే అంత దగ్గరగా చూడకూడదు. మీరైతే ఇప్పుడు మొబైల్ ఇంకా టీవీని దగ్గరగా చూడకండి. సో ఓకే, మనం ఇప్పుడు చాలాసేపు చూస్తాం. సో ఇక్కడైతే నీళ్ళు ఉన్నాయి కానీ మరీ లోతుగా లేవు. సో ఇదేం ప్లేస్, మన ఇంటి పక్కనే ఉంది. ఓకే, అబ్బో, లక్ కూడా పడిపోవచ్చా? సో ఫ్రెండ్స్, మర్చిపోకండి, మనం మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇంకా ఈ వీడియోకి లైక్ చేయండి.